వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. హెచ్చర్ల మండలంలో ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై ఎస్ఐ వి సత్యనారాయణ అవగాహన కల్పించారు. వాహన చోదకులు చేసే చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుందని హెచ్చర్ల ఎస్ఐ వి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని హెచ్చర్ల మండలం కుశలాపురంలో ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ జీవనాధారం కష్టమవుతుందని వారిని గుర్తుపెట్టుకుని వాహనాలు బాధ్యతగా డ్రైవ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని గెలిపించాలని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి కోరారు. నర్సనపేట మండలం మాకివలస ఉర్లాం గ్రామం మరియు జలమూరు మండలం గొటివాడ, యలమంచిలి, సారవకోట మండలం అర్లి గ్రామంలో పర్యటించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులను కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయుచున్న వేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రణస్థలంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఎన్ఈఆర్ క్యాంపస్ లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడికుదుటి ఈశ్వరరావు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ పాల్గొని తనకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. సందర్భంగా ఆయన తన పదవీ కాలంలో చేసిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని, 4 మండలాల నుండి విచ్చేసిన నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు ముందు ఒకటి అని ఎంక వేసి ఓటు వేయాలి. దీంట్లో ఎంతమంది మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేస్తారు? చాలా ఎక్కువ మంది వేస్తారు. ఇది సాధారణ ఎన్నిక కాదు, ఈవీఎం ఉండదు, బటన్ నొక్కలేదు. బ్యాలెట్ పేపర్స్ సార్, బ్యాలెట్ పేపర్ 37 మంది పేర్లు ఉన్నాయి. సో 37 పేర్లో మన పేరు ఎక్కడుందో ఎత్తకాలి. ఇది కూడా కష్టమైన పని. సో మన పేరు ఎక్కడుంది సరే, సో ఫస్ట్ కి ఒక మార్క్ వేయాలి. ఆ విధంగా సులువుగా పైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు మొదటి వరుసలో వేసి గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటాను. మీ ఓటుతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఓటు, ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కొక్క ఓటు కూడా ఉండుంటుంది. లేకపోయినా కూడా ఇంకొక ఓటు ఎవరిదైనా మీ మిత్రులు కానీ, మీ వాట్సాప్ గ్రూప్ లో ఉండే ఫ్రెండ్స్ కానీ ఒక ఓటు అదనంగా వేయించాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎంత సమయం అయినా కూడా ఉపన్యాసాలు
ఇంతకుముందు కూడా మీకు మోటివేషన్ స్పీచ్ ఎన్ఈఆర్ గారు ఇచ్చినా కూడా నిలబడి మళ్ళీ మా ఉపన్యాసం కోసం ఇంకా ఆగినారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు కలిగిన ఆనందం ఏంటంటే, ప్రజాప్రతినిధి అయిన తర్వాత అనేక విషయాలు మనం స్టూడెంట్ లీడర్ గా, ఒక సామాజిక కార్యకర్తగా అనేక పనులు చేస్తుంటాం, అనేక మంది మెమరాండం ఇస్తాం. అవి ఇస్తున్నప్పుడు అనిపిస్తుంది దీనివల్ల ఏం ఉపయోగం. ఎందుకంటే అది చేరాల్సిన చాలా పైకి, ప్రైమ్ మినిస్టర్ రాస్తాం, ముఖ్యమంత్రి రాస్తాం, అవి వెళ్తుందా లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి ఇస్తాం. సో అనేక సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్స్ ఇచ్చినప్పుడు అనిపించేది ఆ విధంగా స్టూడెంట్ లీడర్ కూడా. కానీ ఎప్పుడైతే చట్టసభలలో ఎన్నిక కాబట్టి చట్టసభలో మాట్లాడితే ప్రతి మాట దానికి ఒక అర్థం అలాగే పరమార్థం కూడా ఉంటుంది. ఆ మాట అక్కడ రికార్డ్ అవుతుంది. ఒకసారి రికార్డు చూస్తుంటారు సభలో, రికార్డుని తొలగించండి. ఒకసారి రికార్డ్ అయితే తొలగించలేదు, జీవితకాలం ఉంటుంది. మధ్య మా నాన్నగారు మాట్లాడిన అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఆ రికార్డ్ అలా ఉంటుంది. రికార్డు ఉండి మనం ఏదైనా చెప్తే ఆ విషయం ఆ అధికారికి వెళ్ళి అధికారికి రిప్లై వస్తుంది. ఆ విధంగా సభలో మాట్లాడిన ఏ మాటకి అంత విలువ ఉంటుందనే విషయం సభలో నేను పాల్గొంటా తెలిసింది. కనుక సభలో ఒక్కరోజు కూడా నేను ఆప్షన్ కాలేదు. అలాగే ప్రతి అంశం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి ప్రతి అంశంలో నేను చేతి మాట్లాడాను. నాకు క్వశ్చన్ ఉన్నా లేకపోయినా పక్కవాడి క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ లో నేను సబ్స్టిట్యూట్ క్వశ్చన్ అడిగి మరీ చేరి మాట్లాడేవాడిని. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, స్పెషల్ డిస్కషన్స్, అలాగే స్పెషల్ మెన్షన్స్, అలాగే 0 అవర్, ఇలా అన్ని అంశాల్లో కూడా మనం పార్టిసిపేట్ చేసేవాడిని. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఒక స్టూడెంట్ లైఫ్. నరసన్నపేటలోని లక్ష్మన్నపేట వీధిలో పంచాయతీ సిబ్బందితో పారిశుధ్య పనులను చేపట్టారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల శంకర్ గురువారం స్థానిక లక్ష్మన్నపేట వీధిలో పంచాయతీ సిబ్బందితో మురుగునీరు, శానిటేషన్, పారిశుధ్య పనులు నిర్వహించారు. సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ, ఇటీవల వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒకరు లక్ష్మన్నపేట వీధిలో డ్రైనేజీ వ్యవస్థ పాడై మురుగునీరు రోడ్డు మీద పారుతుందని తెలియజేయడం వల్ల తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని, పట్టణంలో ఇంకా ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందిస్తామని తెలిపారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పాల్గొన శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. కోటబొమ్మాళిలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో స్ఫూర్తి టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటబొమ్మాళిలోని స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాల వంశధార జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ సూచనల మేరకు స్ఫూర్తి టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రస్తుతం బాలికలపై జరిగే అకృత్యాలు, అవాంఛనీయ సంఘటనల పట్ల, అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన పరిచారు. బాల్య వివాహాలను కరాఖండిగా వ్యతిరేకించాలని, వాటి గురించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని అన్నారు. కోటబొమ్మాళ్లోని హట్కో కాలనీలో మహిళల బాలికల రక్షణపై కూడా అవగాహన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ అహ్మద్ అలీ, పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రణస్థలం మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్లె లక్ష్మణరావు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రణస్థలం మండలంలో పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హెచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కివడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు వేపాడ చిరంజీవిరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రుల ఓటర్లను తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్లె లక్ష్మణరావు కలిసి మద్దతు కోరారు. మండపాక కనకారావు, మజ్జి రమేష్, పిష్ని జగన్నాథం, మర్రిశెట్టి నాగేశ్వరరావు, సుబ్బు సత్యబాబు, దన్నాన వంశీ, గ్రామ యువత, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం తేదేపా నేతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ప్రచారంలో మెండ దాసనాయుడు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు పాల్గొన్నారు. బోరుభద్ర గ్రామంలో సచివాలయాలు, ఆసుపత్రి, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేపాడ చిరంజీవిరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరారు. ఆయనతో పాటు మండల తేదేపా నేతలు, యువ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్ ఏజెంట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, హెచ్చర్ల నియోజకవర్గ పరిశీలకులు నెక్కన నాయుడు బాబు మాట్లాడుతూ పట్టభద్రుల ఓట్లు ఆకర్షించేలా ఎన్నికల ప్రచారం చేయాలని, ప్రతి పట్టభద్రులను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో రణస్థలము, లావేరు, జీసిగడ మండల ఎంపీపీ ప్రతినిధులు పిన్నిటి సాయికుమార్, రొక్కం బాలకృష్ణ, మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ టొంపల సీతారాం, మీసాల సీతంనాయుడు, కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు, గరుగుళ్ల శంకర్రావు, బూరాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.